మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక న్యాయ సలహా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దానిపై అడ్వకేట్ జనరల్ తో సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించి ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. పార్టీ మారిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారమే సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దానికన్నా ముందు న్యాయ సలహా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా 10 మంది ఎమ్మెల్యేలకు మొదటగా నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు ఇచ్చి 1 by 1 ఒక్కొక్కరిగా వారిని పర్సనల్ గా వ్యక్తిగతంగా పిలుచుకొని వారితో మాట్లాడి వారి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో సుప్రీంకోర్టు ఇటీవలనే ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పైన మొత్తంగా తీర్పును ప్రకటించింది, ఆదేశాలు జారీ చేసింది. సో తర్వాత ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఇది ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యయుతంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే విషయంలో యాజ్ ఏ చట్ట ప్రకారము ఒక స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెడితే చివరాఖరికి అది మా దగ్గరకు వస్తే మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో స్పీకర్ గా సుప్రీం కాబట్టి స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సింది, ఇక పెండింగ్ లో పెట్టడం సబబు కాదు అని చెప్పేసి కూడా ఒకంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలుసు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కూడా ఇక మరొకసారి సుప్రీం కోర్టు గడప దాటగా ఎవరు కూడా వెళ్లకుండానే ముందస్తుగానే న్యాయ సలహా తీసుకొని అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా ఒక్కొక్కరితోని వివరణ కోరడం. సో ఈ వివరణ కోరిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే వివరణ తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలా లేదా అనేది ఒక ఫైనల్ గా ఒక అల్టిమేట్ గా ఒక డిసైడ్ చేసే అవకాశం కనపడుతోంది. సో 3 నెలలు గడువు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ లోపే దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా అందరి వివరణ కోరే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా తెలంగాణలో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం మన సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని తర్వాత కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఏమో త్వరలో 10 చోట్ల కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కూడా గంటా బజాయిస్తా ఉంది. మేమే ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు మాకు చాలా అనుకూలంగా ఉంది, మేము సక్సెస్ సాధించాము, ఒక మెట్టు ఎక్కాము. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం స్పీకర్ ఈ 10 మంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే కారు గుర్తుపై బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై గెలిచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో మొత్తంగా పార్టీ మారిన ఈ 10 మంది పైన ఖచ్చితంగా వేటు పడుతుంది అనే ఒక భావనలో బీఆర్ఎస్ ఉండగా, ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మరి చాలా మంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. సో వాళ్ళందరికీ సంబంధించి రాజ్యాంగం ప్రకారంగా ఏదైతే స్పీకరు ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు ప్రస్తుతం కూడా తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంత పార్టీ మారిన వాళ్ళు ఇంత స్ట్రిక్ట్ గా ఉంది, ఇంత వాదిస్తున్నది కాబట్టి గతంలో మరి బీఆర్ఎస్ కూడా అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఏమైంది, మరి అప్పుడు ఎందుకు స్పీకరు ఈ ధర్మబద్ధంగా వ్యవహరించలేదు, అప్పుడు ఎందుకు ఈ బీఆర్ఎస్ ప్రశ్నించలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి జరుగుతుంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 10 మంది ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం రాజకీయంగా హాటాట్గా మారబోతోంది. స్పీకర్ నోటీసులు ఇస్తే కనుక అది మరొక టర్న్ తీసుకోబోతుంది. స్పీకర్ నోటీస్ లో ఎలాంటి వివరణ కోరే అవకాశం ఉంది. సో ఒకవేళ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా హాజరై స్పీకర్ హాజరై ఏం చెప్పబోతారు, ఆ వివరణ తర్వాత స్పీకర్ ఏం చేయబోతున్నారు, ఇదంతా కూడా ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా అయితే ఇప్పటికే స్పీకర్ ప్రసాద్ కుమార్ అడ్వకేట్ జనరల్ తో
పలు సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. సో ఆ తర్వాతే వాళ్ళంతా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సో మొత్తంగా ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదే విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా అరకెపూడి గాంధీ, ఇక్కడ షేలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, కాళే యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, వీళ్ళందరిపై అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో వేసిన సంగతి తెలిసిందే. సో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవకాశం. సో ఇప్పుడు ఇందులో పరిస్థితి మాత్రం అసలు స్పీకర్ కు కొంత విచక్షణ ఉంటుంది. స్పీకర్ కు తన నిర్ణయానుసారంగా కొంత స్వయం ప్రతిష్ఠి కలిగినటువంటి, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా స్పీకర్ కు అపారమైన విచక్షణతో అధికారాలు ఉంటాయి కాబట్టి స్పీకర్ తనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా గతంలో చాలా కేసుల్లో సుప్రీంకోర్టులోకి వెళ్ళిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు అల్టిమేట్ గా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ గా అని చెప్పేసి ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎలా వ్యవహరిస్తారనేదే ఆసక్తికరంగా మారింది. అయితే న్యాయపరంగా మాత్రం కేవలం ఒక దానం నాగేందర్ ఒక్కరికి మాత్రమే కాస్త న్యాయపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం కనబడతా ఉన్నాయి. మిగతా వారి విషయంలో కొంత వివరణ కోరి వాళ్ళు పార్టీ మారలేదు అనుకుంటే యథావిధిగా అంటే బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతూ బీఆర్ఎస్ లోనే అంటే యాంటీ గ్రూప్ గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో మాత్రం దానం నాగేందర్ మాత్రం కొంత, ఎందుకంటే బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచారు. సో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొన్న లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కు సంబంధించి కంటెస్టెంట్ గా ఎంపీగా లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగాడు. సో ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అంటే కారు గుర్తుపై గెలిచి అదేవిధంగా మళ్ళా కాంగ్రెస్ గుర్తుపై లోక్సభకు పోటీ చేయడంతో అతని విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత స్పీకర్ సీరియస్ గానే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ ఖైరతాబాద్ లో కనుక ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీ గుర్తుపై మరొక ఎన్నికలో నిలవడం అనేది ఇప్పటివరకు ఎక్కడ జరగని పరిస్థితి కాబట్టి ఈ ఖచ్చితంగా స్పీకరు అతనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం ఉంది. సో దాన నాగేందర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా స్పీకర్ కొంత అతనిపై వెయిట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. సో మొత్తంగా మాత్రం ఇక 3 నెలల సమయంలో స్పీకర్ దాదాపుగా నెల రోజుల పైగా అయిపోయింది. ఇక 2 నెలల సమయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయి? సో నిజంగానే ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా? బీఆర్ఎస్ అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో, బీఆర్ఎస్ కోరుకుంటుందో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి బలంగా కోరుకుంటుందో, స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకుంటారా? మరి స్పీకరు తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు కావచ్చు, అంటే రాజ్యాంగం లోబడి ఏదైతే న్యాయానికి అనుగుణంగానే మొత్తంగా కూడా న్యాయ సలహాలు స్వీకరించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? సో ఒకవైపు స్పీకర్ నిర్ణయం తర్వాత ఉప ఎన్నికలు వస్తాయా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఉప ఎన్నికలు వస్తే మాత్రం తెలంగాణ రాజకీయాలు మాత్రం మరొక టర్న్ తీసుకోవడం ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో డిఫరెంట్ రాజకీయ వాతావరణం ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, అదోవైపు బీజేపీ. 3 పార్టీలు కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ఏదో ఒక అంశంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం, రాజకీయ వేడిని కొనసాగుతున్నాయి. సో ఇలాంటి క్రమంలో ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఆ ఉప ఎన్నికల తర్వాత ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా. అయితే రాధాకృష్ణ, ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. కొంతమంది అయితే అది కాంగ్రెస్ కండువా కాదు పార్టీ జెండా అంటూ కూడా ఈ రకంగా కవర్ చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకొక పక్క చూస్తే అధికారికంగా అటు దానం కానీ కడియం కానీ వీళ్ళపైనే ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే అందరిపైన కూడా ఇదైతే ఎమ్మెల్యే అనర్హత వేటు పడే అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకా అదే ప్రస్తుతానికి స్పీకర్ సంబంధించి స్పీకర్ కు ఎమ్మెల్యేలు ఏదైతే వ్యక్తిగతంగా హాజరై ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణ పైనే ఆధారపడి ఉంటుంది. సో ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి వచ్చిందా, పార్టీ మారారా లేదా, అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందనే దానిపైన కూడా ఇప్పుడు స్పీకర్ ముందు వారు
ఒక తన వివరణ ఇచ్చుకుంటారో ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు పార్టీకి మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, ఏదైతే ఆరోపణ ఇచ్చుకుంటున్నారో ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో అనర్హత వేటు వేయాలని ఆ 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కి సంబంధించి వివరించిన తర్వాతే అల్టిమేట్ గా స్పీకర్ ఏదైనా ఒక డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఆ వివరణలో సంతృప్తికరంగా ఉంటే ఓకే, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆయా ఎమ్మెల్యే పైన వేటు వేయాల్సి ఉంటుంది. సో స్పీకర్ కూడా ఖచ్చితంగా దానికి లోబడే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. సో అని ఒక రకంగా మాత్రం ఇప్పుడు స్పీకర్ పై ఒక రకమైన ఒత్తిడి ఉందని చెప్పవచ్చు. ఇన్ని రోజులు కొంత ఆలస్యమైన ఇక స్పీకర్ ఏదో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఆసమైంది. ఎందుకంటే మన సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఇచ్చింది, మీరు మరింత ఆలస్యం చేస్తే ఇది ప్రజాస్వామ్యానికే విఘాతము. దీనిపైన ఒక స్పీకర్ దగ్గరకు ఉన్నటువంటి కొన్ని అధికారాలతో ఇట్లా ఎమ్మెల్యేలు పార్టీ మారి అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా తమ ఇష్టానుసారంగా పార్టీలు మారడం సరైన కాదు. ఇలాంటి ఫిరాయింపు వ్యవహారంలో మొత్తం కూడా పార్లమెంటే ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కొంత సుప్రీంకోర్టు మాట్లాడింది. ఎందుకంటే పదే పదే చాలా కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు, చాలా రాష్ట్రాల్లో అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారం కోసమే అధికార పార్టీ వైపు ఉండాలని ఎమ్మెల్యేలు కోరుకుంటే ప్రజల సమస్యలు ప్రతిపక్షంగా ఉండాల్సి ప్రజల తరఫున పోరాడాల్సిన ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన ఎమ్మెల్యేలు కరువైపోతారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో అధికార పార్టీ ప్రతిపక్షాలు రెండూ ఉండాలి. అప్పుడు ఉంటేనే ప్రజలకు కావాల్సినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే కేవలం అధికార పక్షమే ఉంటే ఒంటెత్తు పోకడం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా లోక్సభలో కావచ్చు, ప్రతిపక్ష ప్రజల గొంతుక వినిపించే వాళ్ళు కూడా ఉండాల్సిందే. లేకపోతే అది ప్రజలకు అల్టిమేట్ గా నష్టం చేకూర్చే అవకాశం. కాబట్టి అది మంచి పరిణామం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా మొన్న వ్యాఖ్యానించింది. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్ గా దానికి లోబడే సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే స్పీకర్ నిర్ణయం ఉండబోతుందని తెలుస్తా ఉంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.